వైసీపీ నేతల మౌనం వెనుక వ్యూహం ఏంటి? అదే కారణమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల్లో ఉత్సాహం కనిపించడం లేదు. ఎక్కువగా మౌనంగానే ఉంటున్నారు. వైఎస్ జగన్ కూడా నేతల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇద్దరు ముగ్గురు మినహా ఎవరూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ముందుకు రావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించిన వారు సైతం మౌనంగా ఉండడం పార్టీ శ్రేణులను మానసికంగా దెబ్బతీస్తుంది. వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు కూడా నేతలు చేయకపోతుండడంతో దానికి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. ఎక్కువగా స్పందించి అధికార పార్టీ కంట్లో పడడం ఎందుకన్న భావన నేతల్లో ఉందని భావిస్తున్నారు. నిజానికి మంత్రి పదవులు, కీలక పదవులు వైసీపీ ప్రభుత్వంలో అనుభవించిన వారి కంటే సోషల్ మీడియాలో జగన్ అంటే అభిమానం ఉన్న వారు చేసే విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. జిల్లాల వారీగా చూసుకున్న 10 మంది కూడా బయటకు వచ్చి ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించేవారు కరువయ్యారు. ఎటొచ్చి ఎటు పోతుందేమోనన్న భయం వారిని పట్టుకుందని అంటున్నారు. ఉత్తరాంధ్రలో, కోస్తాంధ్ర, రాయలసీమలోనూ అదే పరిస్థితి. పేర్ని నాని, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు వంటి వారు మినహా ఎవ్వరూ పెద్దగా రియాక్ట్ కావడం లేదు. అదే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 2గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వంటి వారే మౌనంగా ఉంటుంటే తమకు ఎందుకొచ్చిన గోల అన్న భావన నేతల్లో కనబడుతోంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా నేతల వాయిస్ ఎక్కడా కనిపించడం లేదు. విడుదల రజనీ ఓటమి పాలైన కొత్తలో కొంత హడావిడి చేసినప్పటికీ తర్వాత మాత్రం కనిపించకుండా పోయారు. దీంతో వైసీపీ వాయిస్ అనేది వినిపించడం లేదన్నది వైసీపీ సోషల్ మీడియా నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి వారికి టికెట్ ఇవ్వడంతో పాటు పదవులు ఇచ్చి జగన్ తప్పు చేశారన్న కామెంట్స్ సామాజిక మాధ్యమంలో ఎక్కువగా కనబడుతున్నాయి.